పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం సింగనాపురం గ్రామంలో ఈ నెల 22వ తేదీన గంట అప్పల నర్సమ్మను భర్త ముసలినాయుడు కత్తితో పొడిచిన సంగతి తెలిసిందే. భార్యను హత్య చేసినప్పటి నుంచి ముసలినాయుడు పరారైన నేపథ్యంలో అతని కోసం చినమేరంగి సిఐ మంగరాజు, చినమేరంగి జియమ్మవలస ఎస్ఐలు ఆధ్వర్యంలో గాలింపు చేపట్టి బుధవారం ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పాలకొండ డీఎస్పీ జీవి కృష్ణారావు చినమేరంగి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని పార్వతీపురం కోర్టుకు తరలించనున్నట్లు డీఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఓకే, జియమ్మవలస మండలం చినమేరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సింగనాపురం అనే గ్రామంలో 22వ తారీఖున మాకు ఫిర్యాదు వచ్చింది. 22/3/2024 తేదీన మాకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదులో అంశాలు ఏంటంటే, గంట అప్పల నరసమ్మ అనే ఒక వృద్ధురాలు, వయసు 60 సంవత్సరాలు, ఆమెను భర్త చంపేశాడని చెప్పేసి మాకు ఫిర్యాదు వచ్చింది. దానిపై మేము నేరస్థలానికి వెళ్ళటం జరిగింది. అక్కడ కత్తిపోట్లతో ఇంట్లో పడి ఉంది. ఆమెకి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు సంతానం. భర్త పేరు వచ్చేసి ముసలినాయుడు, గంట ముసలినాయుడు. అతను ఆ రోజు రాత్రి ఆమెని చంపేసి వెళ్ళిపోయినట్లుగా స్థానికులు చెప్పారు. సో ఆ కేసును మేము 302 IPC మర్డర్ కేసుగా నమోదు చేసుకొని కేసులు చినమేరంగి సిఐ గారు మంగరాజు గారు దర్యాప్తు చేశారు. సో ఆ రోజు నుంచి అతను పరాల్లో ఉన్నాడు. ముద్దాయి చినమేరంగి సిఐ మంగరాజు గారు, మరియు చినమేరంగి ఎస్ఐ గారు, అదేవిధంగా జియమ్మవలస ఎస్ఐ గారు కూడా వాళ్ళు ఈ జియమ్మవలస మండలం, కురుపాం మండలంలో ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు ఆ రోజు చంపేసి. అప్పటి నుంచి తిరిగి మరి ఈరోజు అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని యొక్క వాంగ్మూలం నమోదు చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని మేము పార్వతీపురం మ్యాజిస్ట్రేట్ కోర్టుకి రిమాండ్ పంపిస్తాం.